హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. మీరిప్పుడు వింటున్నది ఆదిళ్ల శివకుమార్ గారి వైతరిని ఈదుకుంటూ ఆఖరి భాగం. జైల్లో నా పెద్ద కొడుకు తల గోడకు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. వేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు ఆ విధంగా జైల్లో నిస్సహాయంగా దయనీయమైన స్థితిలో చూస్తుంటే నా గుండె దుఃఖంతో నిండిపోయింది. పెద్దోడా పెద్దోడా అంటూ అరుస్తూ వాడి చుట్టూ తిరగసాగాను. వాడికి నేను కనిపించను అనే విషయం నాకు తెలిసిన ఏదో పిచ్చి మమకారం, బంధం వాడి దగ్గరగా తీసుకెళ్తోంది నన్ను. జైల్లోనే టీవీ చూస్తూ ఒక పోలీసు వెకిలిగా నవ్వుతున్నాడు. నా పెద్ద కోడలు పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందు మాట్లాడుతోంది. మావయ్య గారిని విషమిచ్చి మా అత్తయ్య గారే చంపేశారని నా అనుమానం. ఆ విషయంలో ఇన్వెస్టిగేట్ చేయమని కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను అని ఆమె చెప్తుంటే, జర్నలిస్టులు మరి ఆ విషయం వారి దహన సంస్కారాలు కాకముందే ఎందుకు చెప్పలేదు? మీ భర్తగారు హత్యానేరంలో జైల్లో ఉన్నారు కాబట్టి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అంటూ జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అయిపోయింది. నా కుటుంబ పరువు సంపూర్ణంగా నాశనం అయిపోయింది. తమ్ముణ్ణి హత్య చేసిన నేరంతో నా పెద్ద కొడుకు జైల్లో ఉంటే, నా చిన్న కొడుకు చచ్చిపోయి ఉంపుడుగత్తె ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. నా పెద్ద కోడలు ఆ మిగిలిన కొద్ది పరువుని కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి సర్వనాశనం చేసింది. ఇదంతా కేవలం ఆస్తి కోసం జరుగుతున్న నీచమైన వ్యవహారమే కదా. ఎంత కష్టపడి, ఎన్ని దశాబ్దాలు నిద్రాహారాలు మానేసి ఒక యంత్రంలా కష్టపడి ఇదంతా సంపాదిస్తే, నేను చచ్చి వారం రోజులు తిరిగేసరికల్లా అందరూ కలిసి దాన్ని సర్వనాశనం చేసేశారు. నా గైడింగ్ సోల్ చెప్పినట్లుగా నేను డబ్బు సంపాదించటం కోసం చేసిన పాపకృత్యాల కారణంగానే నా కుటుంబం ఈ విధంగా సర్వనాశనం అయిపోయిందా అనే ఆలోచన రాగానే భయంతో వణికిపోయాను. నీకింకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది నాయనా అంటూ వచ్చాడు నా గైడింగ్ సోల్. ఆ రోజు ఉదయం నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళాడు. అసెంబ్లీ జరుగుతుంటే ఆ స్టేజ్ మీద ఒక కుర్చీలో నా ఫోటో కనిపించింది. దానికి దండ వేసి నివాళులు అర్పిస్తున్నారు. దుర్గాప్రసాద్ గారు లాంటి మహనీయులు మరణించటం మన దురదృష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అని ప్రిన్సిపల్ గారు చెప్పగానే అందరూ నిలబడి నా మరణానికి సంతాపం పాటించారు. వీళ్ళెవరు? నా నుంచి ఎంతో లబ్ధి పొందిన వాళ్లే నా గురించి పట్టించుకోవటం లేదు, వీళ్ళింత బాధపడుతున్నారేంటి అని అడిగాను నా గైడింగ్ సోల్ని ఆశ్చర్యంగా. కొన్ని సంవత్సరాల క్రితం మీ బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు చారిటీ కింద వ్యాపారవేత్తలందరూ కొంత మొత్తం విరాళం ప్రకటించారు. ఆ విధంగా నువ్వు ఒక 5 లక్షల రూపాయలు చారిటీకి విరాళం ఇచ్చావు. అది నువ్వు మనస్ఫూర్తిగా చేసిన దానం కాకపోవచ్చు, కానీ ఆ ధనంతో పేద బాలబాలికలు చదువుకునే ఈ స్కూలుకు పైకప్పు, టాయిలెట్లు ఏర్పడ్డాయి. ఆ విశ్వాసం వాళ్ళు మర్చిపోలేరు నాయనా అంటూ వివరించాడు నా గైడింగ్ సోల్. ఎప్పుడో మొక్కుబడిగా చేసిన వితరణ ఇంతకాలం తర్వాత కొందరు నా మరణానికి నిష్కల్మషంగా దుఃఖించటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంత ఓదార్పు కూడా కలిగింది. నాకో సందేహం ఉంది, తీరుస్తావా అని నా గైడింగ్ సోల్ని అడిగాను. ఏంటి నాయనాది అన్నాడు గైడింగ్ సోల్. విషప్రయోగం చేసి నా భార్య నన్ను చంపేసిందా సందేహంగా అడిగాను. అటువంటిదేమీ లేదు నాయనా, నీది సహజ మరణమే. దురదృష్టం ఏంటంటే నీ కుటుంబ సభ్యులే విషప్రయోగం చేసి నిన్ను చంపేశారన్న వదంతులు మాత్రం చాలా కాలం పాటు వినిపిస్తూనే ఉంటాయి చెప్పాడు గైడింగ్ సోల్. అసలు ఈ పుట్టటం, పెరగటం, ఆ తర్వాత చావటం, మళ్ళీ ఇదంతా ఆత్మగా మారి చూడటం, ఏడవటం, జుట్టు పీక్కోవటం ఏంటిదంతా? నువ్వనే భగవంతుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? గట్టిగా అరిచినట్లుగా అడిగాను బాధతో. నీ ప్రశ్నకు సంపూర్ణంగా సమాధానం చెప్పేంత జ్ఞానం నాకు కూడా ఇంకా లేదు నాయనా. నేను కేవలం ఒక గైడింగ్ సోల్ని మాత్రమే అన్నాడు అతడు. నీకు తెలిసినంతవరకే చెప్పు అన్నాను. మొత్తం ఈ సృష్టి అంతా దేవుడి నుంచే ఉద్భవించిందని జ్ఞానులు చెప్తారు. సమస్త బ్రహ్మాండమంతా నిండి ఉన్న పదార్థం ఒక్కటే, అదే పరబ్రహ్మమని కూడా చెప్తుంటారు. నువ్వు, నేను, ఆ చెట్టు, చేమ, పెద్ద పులి, కట్లపాము, నదులు, సరస్సులు, అరణ్యాలు ఇవన్నీ కూడా ఈశ్వర ప్రతిరూపాలే. పరబ్రహ్మం ఈ భౌతిక ప్రపంచానికి వివిధ రూపాల్లో ద్యోతకం అవుతున్నా కానీ మూలతత్వం మాత్రం ఒక్కటే. అంతా ఆ పరబ్రహ్మమే నిండి ఉన్నాడు అని గ్రహించిన జ్ఞాని ఇతరులకు అపకారం చేసే మూర్ఖత్వానికి దిగజారడు. ఎందుకంటే తనలో వెలుగుతున్న ఈశ్వరుడే తన ఎదురుగా నిలబడ్డ సమస్త ప్రాణికోటిలోనూ వెలుగుతుందని అర్థం చేసుకుని అందరిలోనూ అన్నింటా ఆ పరబ్రహ్మాన్నే దర్శిస్తూ జీవన్ముక్తుడవుతాడు. మూర్ఖులు తమ అజ్ఞానంతో నేను, నాది, నా కుటుంబం, నా వంశం అనుకుంటూ ఇతరుల నుంచి, ఈ ప్రపంచం నుంచి వీలైనంత ఆబగా దోపిడీ చేసి అది తన కుటుంబానికి, వారసులకు ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని దోచుకుంటున్నావు? నీ దుశ్చర్యలకు బలైపోయిన వాళ్ల ఆక్రోశం, శాపం
నిన్ను, నీ పాపపు సంపాదనను అనుభవిస్తున్న నీ కుటుంబాన్ని నిలువెల్ల దహించి వేస్తుంది. అందుకే జ్ఞానులు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించాలని కానీ, భౌతిక సంపదలు మూటకట్టాలని కానీ అనుకోరు. ఎందుకంటే అవన్నీ నశించిపోయేవే అని వాళ్లకు బాగా తెలుసు కాబట్టి. జీవాత్మ పరమాత్మను చేరుకుని పరబ్రహ్మంలో లీనమైపోయేంతవరకు ఆ జీవుడు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అజ్ఞానపు అంధకారం నశించిపోయి జ్ఞానం అనే సూర్యోదయాన్ని దర్శించగలుగుతాడు. నాకు తెలిసినంతవరకు ఈ జన్మల పరమార్థం ఇదే అనుకుంటాను అంటూ చెప్పాడు గైడింగ్ సోల్. అతను చెప్పిందంతా విన్నాక, నేను దాచుకున్న 5 టన్నుల బంగారం శర్మ కొడుక్కి దానం చేస్తే నా పాపాలన్నీ నశించిపోతాయా? నా కుటుంబం సంతోషంగా ఉంటుందా అని ఆతృతగా అడిగాను. నా ప్రశ్నకు గైడింగ్ సోల్ నవ్వాడు. పాపపు రాశి గుట్టలు గుట్టలుగా పడి ఉన్నప్పుడు నువ్వు చేసే ఏ సత్కర్మ అయినా నీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ పూర్తిగా ప్రక్షాళన మాత్రం చేయలేదు. కొన్ని వేల లక్షల కోట్ల జన్మలెత్తి ఆ అకౌంట్ సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు దానం చేయటానికి సంశయిస్తున్న ఈశ్వర శర్మ ఏం చేస్తున్నాడో చూడు అంటూ నన్నొక ప్రదేశానికి తీసుకెళ్లాడు. శర్మ కొడుకు భక్తి శ్రద్ధలతో ఒక గోవును గోశాలకు దానం చేస్తున్నాడు. దుర్గాప్రసాద్ నామధేయస్య అంటూ నా పేరు వినిపించేసరికి ఆశ్చర్యంగా గైడింగ్ సోల్ వైపు చూశాను. అవును నాయనా, నీ పేరిట గోదానం చేస్తున్నాడు అంటూ చెప్పాడు. నేనెవరో అతనికి తెలియదు కదా, నా పేరిట గోదానం చేస్తున్నాడేంటి? ఆశ్చర్యంగా అడిగాను. బహుశా పద్మాకర్ గారు చెప్పి ఉంటారు. ఆ కారణంగానే చేస్తూ ఉండొచ్చు. భయంకరమైన వైతరిణి దాటటానికి ఈ గోదానం నీ ఆత్మను రక్షిస్తుంది. వైతరిణి అంటే ఏంటి? మళ్ళీ అడిగాను. భూలోకం నుంచి నీ ప్రయాణం మొదలైన తర్వాత నువ్వు చేసిన పాపాలు, దుష్కర్మలకు ఎన్నో భయంకరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వాటిల్లో వైతరిణి దాటటం ఒకటి. చీము, నెత్తురు, మాంసం, అస్థికలు, వెంట్రుకలు, భయంకరమైన పక్షులు, మొసళ్లతో నిండి ఉండే ఆ వైతరిణిని దాటటం జీవుడికి ఎంతో బాధాకరం. వర్ణించలేనంత నరకయాతన అనుభవిస్తాడు జీవుడు అంటూ చెప్పాడు. ఆత్మకు అగ్ని అంటదు, నీరు తడపదు, గాలి ఆర్పలేదు అని చెప్తారు. అలాంటప్పుడు నా ఆత్మ ఈ బాధలన్నిటికీ అతీతం కదా, ఇక నాకెందుకుంటుంది బాధ? తెలివిగా ప్రశ్నించాను అనుకున్నాను. నువ్వు చెప్పేది నిజమే, ఆత్మ అన్నిటికీ అతీతమైనదే. కానీ భూలోకం నుంచి నీ ప్రయాణం మొదలవగానే నీకొక యాతనా శరీరం ఇవ్వబడుతుంది. ఆ శరీరం ద్వారానే నువ్వు నరక బాధలన్నీ అనుభవించాల్సి ఉంటుంది నాయనా అని నా గైడింగ్ సోల్ చెప్పేసరికి నేను చిగురుటాకులా భయంతో నిలువెల్లా వణికిపోయాను. నా నమ్మకాలు, భ్రమలు అన్నీ ఫెటేల్మని పగిలిపోతున్న అనుభూతి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత, ఒకసారి అరణ్యానికి వెళ్ళొద్దామా అని అడిగాను. తప్పకుండా వెళ్దాం నాయనా అంది గైడింగ్ సోల్. ఇప్పుడు నాకు అరణ్యం అంటే కేవలం టేకు, ఎర్రచందనపు చెట్లు కాకుండా పక్షులు, జంతువులు, జీవంతో తొణికిసలాడుతున్న వృక్షాలు, మృగాలు కనిపించాయి. అరణ్యాన్ని చూస్తుంటే నాకెందుకో ఎవరో ఇలా చెప్పినట్లు అనిపించింది. ఈ భూమి, ప్రకృతి నాది, మనందరిది. నేను చిరుతపులిని కావచ్చు, పిచ్చుకను కావచ్చు, ఊరకుక్కను కావచ్చు, కానీ నేను కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే. నాకు ఈ ప్రపంచంలో బతికే హక్కు ఉంది. నన్ను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. మీరు మనుషులు కావచ్చు, మాకంటే బలవంతులు, మేధావులు, తెలివైన వాళ్ళు కావచ్చు. అంత మాత్రాన మమ్మల్ని నాశనం చేసేస్తామంటే మేం ఊరుకోం. ఓ 21వ శతాబ్దపు ఆధునిక మూర్ఖుల్లారా, కళ్ళు తెరవండి. ప్రకృతి అమ్మనే న్యాయం అడగండి. అమ్మే అన్నీ చెప్తుంది. మీ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, శాటిలైట్లు, నానో టెక్నాలజీలు ప్రకృతిని ధ్వంసం చేయటానికి కాదు. సీతాకొక చిలుకల్ని, పచ్చటి మొక్కల్ని, అమాయకమైన ప్రకృతిని ధ్వంసం చేసి మీరు సాధించేదేంటి? మీ శరీరం, మీ మనసు, మీ అంతరాత్మ మీ మాట వింటున్నాయా? మీరు ఆనందంగా హాయిగా ఉన్నారా? పోనీ మీరంతా చచ్చిపోండి, నాశనమైపోండి, మా మనుషులం అంతా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తాం అని గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. మేమంతా మీకోసం బలిదానం చేస్తాం. మీ టెక్నాలజీ, జ్ఞానం, మేధస్సు ప్రకృతిని ధ్వంసం చేయటానికి కాకుండా మీ మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, ఓదార్పు, సానుభూతి, మానవత్వాలను పెంపొందించుకోవటానికి కృషి చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది మనమంతా ఒకటేనని. నేను తోక ఊపేది నువ్వు వేసే బిస్కెట్ కోసం కాదు. నా తల నిమిరిన నీ ప్రేమకు దాసుణ్ణై నీ ఇంటి ముందు కుక్క కాపలా కాస్తాను. ఓ బుజ్జి కుక్కపిల్ల, సీతాకుక చిలుక, సాయంత్రం గూళ్లవైపుగా గుంపుగా సాగిపోయే పక్షులు, ఇవన్నీ ఇచ్చే ఆనందాన్ని మీరు ఏ విధంగా కొలుస్తారు? మిత్రమా, కళ్ళు తెరువు. ఇప్పటికే ఎన్నో నాగరికతలు ధ్వంసం అయిపోయాయి.
ప్రకృతి అమ్మ చల్లటి ఒడిలో బతికేందుకు మీతో పాటు మాకు హక్కు ఉంది. ఇది తేల్చుకోవటానికి భగవంతుడి దగ్గర పంచాయితీ అక్కర్లేదు. నువ్వో క్షణం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే చాలు, నీకే అర్థమవుతుంది. కానీ నీకంత తీరిక సహనం ఎక్కడిది? లేదు కదా. అందుకే మేమంతా నీకోసం ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. భగవంతుడా, మనిషికి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆత్మవిమర్శ చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు. సెలవు మిత్రమా. మేము నీ స్వార్థానికి కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ మీ మానవజాతి ఆనందంగా ఉండాలని నిరంతరం కోరుకుంటాం. మిత్రమా, వెళ్ళొస్తాం. అదృశ్యంగా వినిపించిన ఆ మాటలతో నాకేదో అయిపోయింది. నాకు ఏడుపొస్తోంది అన్నాను గైడింగ్ సోల్ వైపు చూస్తూ. ఏడు నాయనా, గుండె బద్దలయ్యేలాగా ఏడు. దుఃఖం జీవుణ్ణి పునీతుణ్ణి చేస్తుంది అన్నాడు నా గైడింగ్ సోల్. నేను రోధించసాగాను. 26వ అధ్యాయం. అపరాహ్నం. మా ఇంటి ముందు విశాలమైన షామ్యానా వేసి ఉంది. బంధువులు, స్నేహితులు, వ్యాపార సహచరులు షామ్యానా కింద వేసిన కుర్చీల్లో సేద తీరుతూ కాఫీ, టీ, కూల్ డ్రింకులు తాగుతున్నారు. మరికొందరు దినం భోజనంలో ఎన్ని మేకపోతులు కొయ్యాలి, ఏ విధమైన మాంసం వంటకాలు చేయాలన్న విషయం గురించి చర్చించుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి హ్యాండ్ కఫ్స్తో నా పెద్ద కొడుకు కిందకు దిగాడు. గంటన్నర టైం మాత్రమే ఉంది, తొందరగా ముగించుకుని రావాలి అంటున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. నా భార్య దగ్గర 70 లక్షలు లంచం తీసుకుని సెల్యూట్ కొట్టిన ఇన్స్పెక్టర్ ఇప్పుడు నా పెద్ద కొడుక్కి వేలాది కోట్లు వారసుడికి ఆజ్ఞలు జారీ చేస్తుంటే దుఃఖం నిలువెల్లా నన్ను కమ్మేసింది. మరికొద్ది రోజుల తర్వాత నా చిన్న కొడుక్కి కూడా ఈ విధంగానే దశదిన కర్మ నిర్వహించబడుతుంది. ఎవరు చేస్తారు? అసలు పోస్ట్ మార్టం తర్వాత నా చిన్న కొడుక్కి తలకొరివి ఎవరు పెడతారు? ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు మరణించటం అంటే అంతకంటే భయంకరమైన శాపం ఇంకేదైనా ఉంటుందా? ఈ 10 రోజుల కాలంలో నేను ఏం చూస్తూ వచ్చాను? ఇదంతా నేను చేసిన దుష్కర్మల కారణంగానే అని స్పష్టంగా నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా కారణంగా బలైపోయిన ఇతరుల కుటుంబాల శాపం ఉప్పెనగా మారి నా కుటుంబాన్ని ముంచేశాయి. నా కళ్ళ ముందు ఎన్నో చావులు చూసినా నాలో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ భయం కానీ ఉండేది కాదు. నాకు ఇంకా చాలా టైం ఉంది అనే భ్రమల్లో ఉండేవాణ్ణి. మృత్యువు ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి ఎలా కబళిస్తుందో తెలియదు. అయినా సరే నాకేం కాదు అనే ధీమా. నిజానికి అది ధీమా కాదు, మూర్ఖత్వం, అజ్ఞానం. ఉత్తములు ధర్మం గురించి ఆలోచిస్తే నాలాంటి అధములు కేవలం లాభం గురించి మాత్రమే ఆలోచిస్తారని నాకిప్పుడు బాగా అర్థమవుతోంది. దుఃఖం జ్వలించే అగ్నిలా నన్ను దహిస్తున్నప్పుడు నన్నెవరు కాపాడతారు? నాయనా, సమయం సమీపిస్తున్నది. కరుణామయుడైన ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉండు అన్నాడు నా గైడింగ్ సోల్. ఆ సమయంలో నాకు తెలియకుండానే నా నోట్లోంచి నేను దాచుకున్న 5 టన్నుల బంగారం ఈశ్వర శర్మకు మనస్ఫూర్తిగా దానం చేసేస్తున్నాను అన్నాను. సంతోషం నాయనా, ఆఖరి సమయంలో నీ జీవుణ్ణి ఉద్ధరించుకునే సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నావు. సంతోషంగా అన్నాడు గైడింగ్ సోల్. శర్మ నా వ్యాపార భాగస్వామి. నేను సంపాదించిన దాంట్లో సగం న్యాయంగా శర్మ కొడుకు చెందటం ధర్మం అన్నాను. నువ్వు చేస్తున్న దానానికి ఈశ్వర శర్మ సంపూర్ణంగా అర్హుడు. ఆ బంగారం దాన ధర్మాలకు మాత్రమే వినియోగించబడుతుందన్న పరిపూర్ణమైన నమ్మకం నాకుంది నాయనా అన్నాడు గైడింగ్ సోల్. నేను మౌనంగా ఉండిపోయాను. అప్పుడే తేజోవంతమైన ఆ వెలుతురు నుంచి ఈ విధంగా మాటలు వినిపించాయి. దుఃఖించకు నాయనా, నువ్వు కోల్పోయిన దానికన్నా ఇప్పుడు నువ్వు పొందినదే అత్యంత విలువైనది. మరుజన్మలకు మోసుకుపోయే నిజమైన సంపద నువ్వు ఆర్జించిన జ్ఞానమే. నిన్ను పరమపదానికి చేర్చేది కూడా ఆ జ్ఞానమే నాయనా. వెళ్ళిరా నాయనా, మళ్ళీ మనం ఎప్పుడో ఒకసారి కలవచ్చు, కలవకపోనువచ్చు. నిరంతరం ఈశ్వరుని పాదాలు పట్టుకోవటం మాత్రం విస్మరించకు. ధర్మాన్ని ధిక్కరించి ఎంత సంపాదించినా అదంతా పూచిక పుల్ల విలువ కూడా చేయదన్న పాఠం జన్మ జన్మాంతరాలకు మర్చిపోకు నాయనా. వెళ్ళిరా, ఆ పరమాత్మ దయాశీస్సులు నిన్ను నిరంతరం సంరక్షిస్తూనే ఉంటాయి. వెళ్ళిరా నాయనా అన్నాడు గైడింగ్ సోల్. నేను అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ప్రార్థించాను. తమరెవరో నాకు తెలీదు. అంధకారపు శ్లేష్మంలో పడి కొట్టుకుంటున్న కీటకాన్ని నేను. తమని ఇష్టం వచ్చినట్టు దూషించినా నా మీద దయతో సత్యం ఏమిటో మార్గదర్శనం చేశారు. జన్మ జన్మలకు తమరికి కృతజ్ఞుణ్ణి అన్నాను మనస్ఫూర్తిగా. నాకెందుకో ఒక్కసారిగా దిగులు ఆవరించింది. అనేక ప్రశ్నలు మెదిలాయి. సప్త సముద్రాలను తవ్వించిందెవరు? అనంత ఆకాశంలో దీప తోరణాలను వెలిగించిందెవరు? ఎడారుల్లో ఇసుక పోసిందెవరు? సమస్త ప్రాణులకు అన్నం పెట్టేదెవరు? నా గుండెల్లోకి ఊపిరి ఊదిన శక్తి ఎవరిది? గీత గీసి చెలియలు కట్ట దాటకుండా సముద్రాన్ని నిలువరిస్తున్నదెవరు? నా తండ్రి ఈశ్వరుడేగా. జీవితం అంటే ఏంటి? నన్ను నేను వెతుక్కుంటూ చేస్తున్న ప్రయాణం కదా.
ఈ ప్రయాణంలో ఎందరెందరో ద్వేషిస్తూ, హేళన చేస్తూ, వెన్నుపోట్లు పొడుస్తూ, అసహ్యించుకుంటూ, కానీ నా గుండెల నిండా ప్రేమ, ఆత్మ నిండా అచంచలమైన నమ్మకం. జీవితం అనే వజ్రాన్ని ఇస్తే గులకరాళ్ల కోసం దాన్ని వ్యర్థం చేసుకున్న మూర్ఖుణ్ణి నేను. ఏదో ఒకరోజు నేను నీకు ఎదురుపడతాను. ఆ క్షణం నాకీ సుఖాలు, హోదాలు, డబ్బు, సక్సెస్, సంపద వీటన్నిటి మీద వాంఛ నశిస్తుంది. చిరునవ్వుతో ఆత్మ నిండా తేజోవంతమైన కాంతిలో నేను ప్రకాశిస్తున్నప్పుడు ప్రభూ, నీ దర్శనమవుతుంది. చాలు, అది క్షణకాలమే కావచ్చు. ఆ క్షణం కోసం జన్మ జన్మాంతరాలుగా నిన్ను వెతుకుతూనే ఉంటాను తండ్రి. లోపల నుంచి పిండ ప్రదానం తాలూకు మంత్రాలు లీలగా వినిపిస్తున్నాయి. భవబంధాలన్నీ తెంచుకుని వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. నాకు దుఃఖం రాలేదు, ఏ ఉద్వేగమూ లేదు. ఆఖరిసారిగా ఒక్కసారి నా కుటుంబాన్ని చూడాలి అనిపించింది. కానీ అంతలోనే వివేకం వెన్ను తట్టింది. ఎందరికి తండ్రిగా పుట్టానో, ఎందరు నన్ను కన్నారో, ఎందరు నాకు భార్యలయ్యారో, జన్మ జన్మాంతరాల నుంచి మోసుకొస్తున్న వాసనలను ఇక్కడే వదిలేస్తూ పరమపథం చేరుకోవటమే నా లక్ష్యం అనుకున్నాను. నేను కళ్ళు మూసుకుని ప్రార్థించటం మొదలుపెట్టాను. నా ప్రార్థన ముగిసిందో లేదో, ఏదో అతీత శక్తి అత్యంత వేగంగా తన వైపుకు ఆకర్షిస్తోంది. భూమి మీద నుంచి నా ఆత్మ వేగంగా ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు.